మెంబర్స్ అందరికీ కక్షి గారికి అందరికీ ఈరోజు ఇక్కడికి మీడియా అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ 3వ జాతీయ అంతరిక్ష సమావేశమైన కార్యక్రమం మొదలుపెట్టే ముందుగా కేసులు ఎందుకంటే లోకాదాలత ఉద్దేశం ఏమంటే మెయింటెన్స్ తగ్గించాలి. అలా కాకుండా ఏదో అడ్మిషన్స్ అలా కాకుండా మెయిన్ కేసెస్ అంటే సీసీలు ఎక్కువ. మరి మేము దాదాపు 1 నుంచి మీటింగ్ కండక్ట్ చేసి టోటల్గా వచ్చేసి మేము దాదాపుగా 3,000 కేసెస్ ఐడెంటిఫై చేశాము. అందరూ కోఆపరేట్ చేస్తూ మరి ముఖ్యంగా మరి ఇక్కడ సబ్ కోర్టులో మరి జ్యుడిషియల్ కోర్టులో వచ్చేసి ఎందుకంటే సివిల్ కేసులు ఎక్కువ తగాదాలు ఉన్నాయి. దాన్ని కూడా సీనియర్ అడ్వకేట్ కొద్దిగా చొరవ తీసుకొని మీరు క్లయింట్తో కూడా కొద్దిగా మాట్లాడి నెగోషియేట్ చేస్తే తప్పనిసరిగా ఆ కేసులు కూడా ఎందుకంటే పరిష్కారం అవుతారు. కాబట్టి సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మీరు క్లయింట్ కూడా ఎందుకంటే బాగా పరిష్కారం ఆస్తి తగాదాలు ఉన్న అన్నదమ్ములు అక్కా చెల్లెలు కూడా ఎన్నో కేసులు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా రామ్సౌండ్ కేసులు చెక్ బౌండ్ కేసులు ఇలాంటి కేసులు ప్రత్యేకంగా అన్ని కోర్టులు వచ్చేసి మేడం గారు వచ్చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చేశారు పెంచి సమస్యపడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు మాకు నడుపుకుంటారు. అని పోలీసులు కూడా అందరూ ఫైట్ తీసుకొని నీట్గా సాయంత్రం వరకు రాత్రి 8 అయినా కూడా మేము అందరూ చేస్తామని తెలియజేస్తూ అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఎక్కువ కేసులు వచ్చేసి మాకు లోకాలు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మరి ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి మీరు కూడా కొన్ని కేసులు కూడా మరి మాకు ఇప్పుడు చూస్తూ ఉంటే లాస్ట్ లోకాదాలతలో వచ్చేసి ఎంఈఓపీ చాలా ఎక్కువగా డిస్పోజ్ చేస్తాం. కానీ ఈసారి చూస్తూ ఉంటే మాకు ఎవరు కూడా మరి అడ్వకేట్ కూడా ముందరికి కూడా సహకారం చేయడం లేదు. ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి. అన్ని కేసులు మేము చేయాలంటే లోకాదాలతో ఎంఈఓపీస్ కూడా ఎందుకంటే మెయిన్ కేసెస్ ఉంటాయి. మాకు ఎందుకు ఒక్కటే చేసుకుని పోవడం కష్టం అవుతుంది. కాబట్టి అన్ని ఎంఈఓపీ చేయాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇట్లా ముందుకు వచ్చి మీరు అన్ని లోకాదాలతో పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది తెలియజేస్తుంది. కాబట్టి అవకాశం సఫలం చేసుకొని ఎక్కువ కేసులు ఇస్తారని తెలియజేస్తూ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది అండి. ఎందుకంటే కోర్టులో ఇరు వర్గాలు వచ్చి కొట్టుకొని వాదోపవాదాల గురించి కోర్టుకు వచ్చే విషయం ఇక్కడ ఈరోజు ఇట్లా సమావేశమై మా కేసులు మేము పరిష్కరించుకున్నాము అని చెప్పి లోకాదాలత అవార్డు తీసుకొని వెళ్ళడానికి సమావేశం కావడం అనేది వేరే విషయం. ఇప్పటివరకు జరిగిన నెంబర్స్ ప్రకారం ఎన్ని కేసులు పరిష్కరితమయ్యాయి అని చెప్పేసి చూసినట్టయితే మోర్ దాన్ క్రిమినల్ కేసు రాజీపడ్డ క్రిమినల్ కేసులు ఇందాక మేడం చెప్పినట్టు సెకండ్ ఏడిఎం కోర్టులో ఒక్కదాంట్లోనే 120 రాజీపడ్డ క్రిమినల్ కేసులు పరిష్కృతమైనాయి. అలాగే మిగతా ఫస్ట్ ఏడిఎం సెకండ్ ఏడిఎం అంటే వేరే మన జిల్లాలో ఉన్న వేరే కోర్టుల్లో కూడా రాజీపడ్డ దగ్గర క్రిమినల్ కేసులు బాగానే రాజీపడ్డారు. దీని అందరికీ సహకరించిన కౌన్సిల్స్కి అలాగే ఐడెంటిఫై చేసి కేసుల్ని రాజీ పడడానికి ప్రోత్సహించిన వాళ్ళ నోటీసులు సర్వ్ చేయించిన ఆ కోర్ట్ కానిస్టేబుల్స్కి అలాగే మన ఏపీపీ గారికి మన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఏదైతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిల్ చేసి రాజీ చేయించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ క్రిమినల్ కేసులు రాజీ పడడం ఒక విధంగా అయితే సివిల్ కేసులు కూడా ఇక్కడ బాగానే రాజీ పడ్డారండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోనే 2008 నాటి ఒకటి రాజీ కుదిరింది 2 కజిన్స్ మధ్యలో. అలాగే నిన్న 2016 మ్యాటర్ ఒకటి 2019 17-19 మ్యాటర్లు కూడా రాజీ కుదరడం జరిగింది. ఇవన్నిటికీ అంటే పార్టీస్తో చెప్పి రాజీ మార్గమే రాజమార్గము అని చెప్పి వాళ్ళందరికీ అర్థం చేయించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి
ఈ రాజీకి వచ్చిన కౌన్సిల్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. చేసినటువంటి బ్రదర్ అండ్ సిస్టర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, బార్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మెంబర్స్ వచ్చినటువంటి బార్ మెంబర్స్ అందరికీ, అలాగే ప్రెస్ వాళ్ళకి, కోర్టు కానిస్టేబుల్స్కి, కోర్టు స్టాఫ్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు 13/9/2025 జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరుగుతుంది. ఇక్కడ అందరం కూడా ఎప్పటి నుంచో మన వేరియస్ మీటింగ్స్ పర్పోర్ట్ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు, కోర్టులో పేరుకుపోయినటువంటి కేసులు దీని త్వరితగతిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాము. ఈ రోజు రానే వచ్చింది. అందరూ కూడా ఇక్కడ ఇప్పటి వరకు చేసిన వరకు చూసుకున్నట్లయితే, స్టాటస్ చూసుకున్నట్లయితే అడ్వకేట్స్ దగ్గర నుంచి, ప్రతి అడ్వకేట్ దగ్గర నుంచి కూడా చాలా సహకారం అలాగే కోర్టు కానిస్టేబుల్స్ కూడా చాలా మంచిగా కృషి చేసి చాలా కేసులు మీ అందరి సహకారంతోనూ చాలా వరకు మనం కేసెస్ కొంతవరకు పరిష్కరించడం జరిగింది. ఈ రోజు మనకు మేజర్ టాస్క్ మనకు ముందు ఉంది కాబట్టి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ రోజున ఇప్పుడు మన బ్రదర్ సిద్ధం చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు, అంటే రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ రోజు ఈ లోక్ అదాలత్ బెంచెస్ ముందు కక్షిదారులు అందరూ కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకుని వాడి యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాడికి ఉన్నటువంటి సమస్య పరిష్కరించడమే కాకుండా వాళ్ళ యొక్క అనవసరంగా వృధా ప్రయాసపడకుండా, ఈ యొక్క డబ్బు వృధా అవ్వకుండా, అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా త్వరితగతిన వాటికి ఒక రిలీఫ్ చేకూరుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో పెట్టుకుని ప్రతి కోర్టులోనూ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో, అంటే ఫస్ట్ పీడిఎం గారి కోర్టులో, అదేవిధంగా సెకండ్ ఏడిఎం కోర్టు రెండు కలిపి పీడిఎం మేడం ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఏడిఎం గారి కోర్టులో కూడా బెంచెస్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏడీజే సబ్ కోర్టులో కూడా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే ఏడీజే పరిధిలో, డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో ఫస్ట్ ఏడీజే గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ పెట్టుకో బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కేసెస్ మనకు చూసినట్లయితే చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్ ఏంటంటే, మనం ఉన్నటువంటి కేసులు ఎస్టీసీలు పెద్ద ఎత్తున పరిష్కరించాలని చెప్పి అనుకునేవాళ్ళం. ఇప్పుడు పై అధికారులు, అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఉత్తర్వుల మేరకు కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు తీసేయడం, ప్రథమ ఉద్దేశం చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పెండింగ్ కేసులు తీయడంలో మనం అందరం కూడా కృషి చేయాలి. ఈ రోజున మీరందరూ కూడా పేరున ప్రతి ఒక్కరిని, బార్ ప్రెసిడెంట్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ అండ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ ఫర్ మేకింగ్ దిస్ నేషనల్ లోక్ అదాలత్ ది గ్రాండ్ సక్సెస్. ఇక్కడ ఒక ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ మా దగ్గర పెట్టినటువంటి, అంటే ఇప్పటి వరకు లోక్ అదాలత్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ చూసినట్లయితే చెక్స్, ఎంబీఓపీస్లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతుంది. దీనికి మధుకర్ గారు అడ్వకేట్, మధుకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎందుకంటే మీరు చొరవ తీసుకోకపోతే కేసు సెటిల్ అవ్వడం అనేది కాదు. కాబట్టి సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సబ్ కోర్టులో ఓల్డెస్ట్ కేసు 0/2008 అది మహేంద్ర గారు, ప్రతాప్ గారు ఇద్దరు కూడా బాగా యాక్టివ్గా చొరవ తీసుకుని, ఇనిషియేటివ్ తీసుకుని, అలాగే లోక్ అదాలత్ బెంచ్ కూడా మీరు చాలా సహకారం అందించినందుకు మీకు కూడా సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు విడిపోయిన జంట 498 కేసెస్లో విడిపోయినటువంటి జంట మళ్ళీ తిరిగి ఈ యొక్క లోక్ అదాలత్ బెంచ్ ఇనిషియేషన్ వల్ల, అలాగే అడ్వకేట్స్ సలీం గారు, శ్రీరాములు గారు థ్యాంక్ యూ సో మచ్. ఆ జంటలు కాబట్టి విడగొట్టడం అయితే తేలికే, ఒక జంట తిరిగి కలవాలంటే చాలా ఎంత ఓర్పుతో వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి ఇది ఉండాలి. రియల్లీ గివ్ ఏ గుడ్ అప్లాస్ ఫర్ దట్ టు బోత్ ది అడ్వకేట్స్. చేసినటువంటి బ్రదర్ అండ్ సిస్టర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, బార్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మెంబర్స్ వచ్చినటువంటి బార్ మెంబర్స్ అందరికీ, అలాగే ప్రెస్ వాళ్ళకి, కోర్టు కానిస్టేబుల్స్కి, కోర్టు స్టాఫ్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు 13/9/2025 జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరుగుతుంది. ఇక్కడ అందరం కూడా ఎప్పటి నుంచో మన వేరియస్ మీటింగ్స్ పర్పోర్ట్ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు, కోర్టులో పేరుకుపోయినటువంటి కేసులు దీని త్వరితగతిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాము. ఈ రోజు రానే వచ్చింది.
అందరూ కూడా ఇక్కడ ఇప్పటి వరకు చేసిన వరకు చూసుకున్నట్లయితే స్టేటస్ చూసుకున్నట్లయితే అడ్వకేట్స్ దగ్గర నుంచి ప్రతి అడ్వకేట్ దగ్గర నుంచి కూడా చాలా సహకారం రావడం వలన, అలాగే కోర్టు కానిస్టేబుల్స్ కూడా చాలా మంచిగా కృషి చేసి చాలా కేసులు మీ అందరి సహకారంతోనూ చాలా వరకు మనం కేసెస్ కొంతవరకు పరిష్కరించడం జరిగింది. ఈ రోజు మనకు మేజర్ టాస్క్ మనకు ముందు ఉంది కాబట్టి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ రోజున ఇప్పుడు మన బ్రదర్ సిద్ధం చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు అంటే రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ రోజు ఈ లోక్ అదాలత్ బెంచెస్ ముందు కక్షిదారులు అందరూ కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకుని వాడి యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాడికి ఉన్నటువంటి సమస్య పరిష్కరించడమే కాకుండా వాళ్ళ యొక్క అనవసరంగా వృధా ప్రయాసపడకుండా ఈ యొక్క డబ్బు వృధా అవ్వకుండా, అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా త్వరితగతిన వాటికి ఒక రిలీఫ్ చేకూరుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో పెట్టుకుని ప్రతి కోర్టులోనూ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అంటే ఫస్ట్ పీడిఎం గారి కోర్టులో, అదేవిధంగా సెకండ్ ఏడిఎం కోర్టు రెండు కలిపి పీడిఎం మేడం ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఏడిఎం గారి కోర్టులో కూడా బెంచెస్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా బిట్వీన్ ది సేమ్ పార్టీస్ ఇవన్నీ చూసినట్లయితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి సహకారానికి నిజంగా మీ కృతజ్ఞతలు. ఈ రోజున దయచేసి మీ యొక్క కోఆపరేషన్ ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేసి మీకు ఇందాక చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సబ్ కోర్టులో మీ ప్రతాప్ గారు అలాగే మహేందర్ గారు ఆఫీస్ నుంచి ఓల్డెస్ట్ కేసెస్ ఏవో వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా మిగతా అడ్వకేట్స్ కూడా మీ యొక్క కోఆపరేషన్ ఈ రోజు మాకు ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క లోక్ అదాలత్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సివిల్ కేసెస్ పెండింగ్ కేసెస్ డిస్పోజ్ చేయడంలో మీరు సహకరిస్తారని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు కూడా ఎప్పటి నుంచో మీ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి మీ సివిల్ తగాదాలు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు కూడా కేవలం కోపంతోనూ సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒక మిస్కన్సెప్షన్ వల్ల జరుగుతూ ఉంటాయి. కోర్టు వరకు వచ్చి కేసులు వేస్తూ ఉంటారు. అన్నెసరీగా అన్నదమ్ముల మధ్యని కానీ అక్క చెల్లెల మధ్యని కానీ ఈ తగాదాలు వచ్చి పార్టీషన్ చూస్తాం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కోర్టు వరకు వచ్చిన తర్వాత ఇది త్వరితగతిన పరిష్కరించుకోవాలంటే మీరు దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమిటి అంటే ఈ లోక్ అదాలతే. ఈ లోక్ అదాలత్ అంటే ప్రజల అదాలత్ కింద లెక్క. అంటే మీరు ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్లో ఇది ఒక మెథడ్. దీని ద్వారా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు మీకు వాపస్ వస్తుంది. అదేవిధంగా దీని మీద ఎప్పీల్ ఉండదు కనుక ఇది ఫైనల్ అవుతుంది. మళ్ళీ మీ మధ్యన అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా తొలగిపోతాయి. దానివల్ల అంతకుముందు ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ కూడా రెస్టోర్ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకుని మీ సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఈ యొక్క కోపతాపాలకు మీరు తావివ్వకుండా ఒక సరైన ఒక రాజీ కుదుర్చుకుని రాజీ ద్వారా మీ యొక్క కేసుని ఈ రోజు జరిగే నేషనల్ లోక్ అదాలత్ మీ కేసుల్ని త్వరితగతిన పరిష్కరించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా శనికావేశంలో చేసినటువంటి తప్పుల వలన జైలుకు వెళ్ళడం, ఈ అనేక క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, దానివల్ల ఎంతో మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ చేసినటువంటి తప్పులు మీరు సరిదిద్దుకుని ఒక రాజీ ద్వారా మీరు ఈరోజు పరిష్కరించుకున్నట్లయితే మీకు త్వరితగతిన అయిపోతుంది. మళ్ళీ మీకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీకు తప్పు చేయకుండా ఉండటానికి ఒక గుణపాఠం కూడా మీకు ఉపయోగపడుతుంది. అది కక్షిదారులు తెలుసుకుని ఈ శనికావేశంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రోజు జాతీయ లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకోవడం ద్వారా మీరు అందరూ కూడా చేయాలని, అడ్వకేట్స్ అందరూ కూడా పూర్తి సహకారాన్ని చెప్పి ఆ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వరకు కూడా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ప్రతిరోజు కూడా చాలా కష్టపడి కేసెస్ డిస్పోజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి లైసెన్సింగ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్స్కి, అదేవిధంగా కోర్టు స్టాఫ్కి, ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రెస్కి, అలాగే మీడియాకి అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని, ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్ ద్వారా రాజీ మార్గమే అని చెప్పే విషయాన్ని ప్రజల్లో మరింతగా తీసుకెళ్ళి కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసుల్ని మీరు డిస్పోజ్ చేయడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. Once again, I thank one and all for your wonderful cooperation and I request the same cooperation is to be extended today also to make this local a grand success. Thank you one and all.